తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ప్రభుత్వ అండతో కూటమి పార్టీ నేతలు అవినీతి సంపాదన కోసం పరిశ్రమలపై వేధింపులకు పాల్పడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తైనాల విజయ్ కుమార్లతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి పార్టీ నేతల అరాచకాలతో రాష్ట్రంలోని పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిందాల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలను వేధించి రాష్ట్రం నుండి సాగనంపారని, ఇప్పుడు కడప జిల్లాలోని సిమెంట్ పరిశ్రమలను మూయించే కార్యక్రమం చేస్తున్నారని బొత్స ధ్వజమెత్తారు. పెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతల కంట్రోల్ మనకు ఉండాలి, శాంతి భద్రతలు బాగుండాలి. ఎవరైతే పరిశ్రమ పెట్టేవాళ్ళనో వాళ్ళకి పాలనకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి అని పాపం చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఉన్న సభ్యులందరూ చెప్తూనే ఉంటారు మాటలు. కానీ మాటలకి చేతలకి పొంతన ఎక్కడ కనిపించట్లే. వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా దానికి భిన్నంగా ప్రోత్సహించమంటే మీరు వచ్చి దాన్ని చెరగొట్టండి అర్థం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అర్థం. మరి వాళ్ళు ఇప్పేయటం వాళ్ళు ఉన్నట్టుగా ఉంది. నాకు ఓ పత్రిక చూస్తే, టీవీలు చూస్తే ఎక్కడో ఒక దగ్గర ఇంకో ఆ సిమెంట్ పరిశ్రమని అక్కడ వచ్చి బస్తాకు వచ్చి 10 రూపాయలు ఇమ్మన్నారు, 20 రూపాయలు ఇమ్మన్నారు, లేకపోతే పరిశ్రమను ఆపిమ్మన్నారు అని 1-2 పరిశ్రమలు వచ్చి పల్నాడు జిల్లాలో ఆపిన పరిస్థితి మనందరికీ తెలుసు. నేను రోజున కడపలో అక్కడ జరుగుతున్న ఆ సిమెంట్ పరిశ్రమ దౌర్జన్యం తెలుసు. ఒక 3-4 నెలల కిందట ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ఉత్పాదక చేస్తున్న దాని దగ్గర నుంచి ఆ యాష్ గురించి పడిన గొడవలు మనందరికీ తెలుసు. అంతకుముందు అనంతపూర్లో జరిగిన సంఘటన మనకు తెలుసు. 1 కాదు 2 కాదు. లేకపోతే కృష్ణపట్నంలో అవుట్సోర్స్ ఉద్యోగులు తీసుకుంటుంటే అక్కడ స్థానిక నాయకులు ఏ రకంగా ఆ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ మీద ఏ రకంగా దౌర్జన్యం చేసి ఏం చేస్తారో తెలుసు. అంతెందుకు మన పక్కనున్న హెచ్ఆర్లో ఉన్న యూపీ బీర్ ఫ్యాక్టరీని ఏ విధంగా దౌర్జన్యం చేసి మాకు వెళ్తున్న మీ ప్రిన్సిపల్ కోర్టుకి 1 లారీకి ఎంత ఇవ్వాలి, లేకపోతే నెలకి ఎంత ఇవ్వాలి అని ఆ స్థానికంగా ఉన్న ఆ ప్రజాప్రతినిధులు ఏ విధంగా అక్కడ దౌర్జన్యం చేస్తారో మనం చూసాం. 1 కాదు 2 కాదు. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ రకంగా చేస్తూ అంతెందుకు జిందాల్ పరిశ్రమ, జిందాల్ యాజమాన్యం ఈ దేశంలోనే టాటా, బిర్లా, ఆ తర్వాత అదానీ, తర్వాత జిందాల్, ఇవి ఇవాళ ప్రధానంగా మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తల్లో ఒక వర్షకంలో తీసుకుంటే అలాంటి జిందాలు సంవత్సరం ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి గుజరాత్ పోయి అక్కడ 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారో మనందరం చూసాం. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు. గుడ్ ఫ్రైడే సందర్భంగా గూడూరు పట్టణంలోని పరిశుద్ధ పౌలు పేతురు లూథరన్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు గీతాలను ఆలపించారు. గుడ్ ఫ్రైడే 7 వాక్యాలను చదువుకుని ప్రభువుని ప్రార్థించారు. పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసు ప్రభును కీర్తిస్తూ గీతాలు ఆలపించారు. తీసుకువెళ్ళడం జరిగింది. పిలాతు దగ్గరకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని పిలాతు చాలా ప్రశ్నలు వేస్తాడు. ఒక్క ప్రశ్నకు కూడా తిరిగి సమాధానం చెప్పడు. నువ్వు యూదుల రాజువా అన్నప్పుడు మాత్రం నువ్వు అన్నట్టే అంటాడు. అక్కడ పిలాతు ముందే రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభువాన్ని భయంకరమైనటువంటి చిత్రహింసలు పెట్టారు. పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు. మరి ఆయన అంగీని చించి చీట్లు వేసుకుని ఎంతో భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేసినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నారు. కారణం ఏమిటంటే వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. కారణం లేఖనాల నెరవేర్పు జరగవలసి ఉన్నది కాబట్టి లేఖనాల నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అలాగూ ఉంటున్నారు. ఇప్పుడు నేను మూడవ మాటను జ్ఞాపకం చేసుకున్నాను. మూల వాక్యం యోహాను 19:26-27 చదువుతున్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండడం చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తండ్రితో చెప్పను. తర్వాత
రాష్ట్రంలో అన్ని మతాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని, కానీ జగన్ రూపంలోని అరాచక శక్తి మతాల మధ్య వివాదాలు, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు అబ్రహంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేష్ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఒకేసారి 30 కోట్ల రూపాయలు విడుదల చేసి 8,427 మంది పాస్టర్ల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనం అందించి వారి కుటుంబాల్లో ఆనందాన్ని పెంపొందించారని అన్నారు. ఈరోజు క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన రోజు గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ రోజున సిలువ వేసిన రోజు. అయితే ఆయన ఈ లోకంలో ఉన్న పాపుల కోసం వచ్చి తన ప్రాణాన్ని అర్పించిన రోజుని మంచి రోజుగానే క్రిస్టియన్స్ అందరూ పరిగణిస్తారు. అలాంటి గుడ్ ఫ్రైడే రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరపున ఈ రాష్ట్రంలో ఉన్న 8,424 మంది ఈరోజు దాదాపుగా 7 నెలలకు సంబంధించిన గౌరవ వేతనం ఒక్కొక్క పాస్టర్ గారికి 35,000 రూపాయల చొప్పున వారి అకౌంట్లో క్రెడిట్ చేశారు. దీనికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవుల తరపున, పాస్టర్ల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఈ పాస్టర్ గారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంది. వారు అటు గోశాల రూపంలో హిందువులు రెచ్చగొడుతున్నారు, వక్బిల్ రూపంలో ముస్లింలు రెచ్చగొట్టారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాదాన్ని అది హత్యగాను, అలాగే ఇది మతాంతర హత్యగా, అంటే వేరే మతస్థులు చేసిన హత్యగా దాన్ని ప్రచారం చేసి ఇక్కడ మత విద్వేషాలు రేపడానికి వారు ప్రయత్నం చేశారు. అయితే ఉన్నతంగా ఆలోచించే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం చెప్పిన మాటల్ని, పోలీసు వారు చెప్పిన వాటిని, అలాగే మాలాంటి వారు చెప్పిన వాస్తవాలను గ్రహించి క్రైస్తవులు ఎవరు కూడా అదుపు తప్పకుండా, వాళ్ళెవరి ద్వారా కూడా సమాజానికి హాని కలగకుండా వాళ్ళు కాపాడిన విధానానికి రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరూ కూడా పార్టీ తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరగబోతున్నాయి. ఇలాంటి విషయాల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వంలో విషయంలో కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజల విషయంలో కానీ మీరందరూ కూడా బాధ్యతగా ఇప్పటివరకు వ్యవహరించారు. ఇక్కడ నుంచి కూడా బాధ్యతగా వ్యవహరించాలని క్రైస్తవులకి అలాగే పాస్టర్లకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయంలో కానీ, ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని మా ద్వారా నారా లోకేష్ గారికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా మహానాడు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం నుంచి మనం చేయాల్సింది మనం చేద్దామని చాలా సానుకూలంగా నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకి అన్ని మతాలకి న్యాయం చేసే ప్రభుత్వం ఇది. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసారు, ఇమాములకి మౌజాన్లకు కూడా గౌరవ వేతనాలను రిలీజ్ చేసిన ప్రభుత్వం. అలాగే హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా హిందువులందరికీ, హిందూ ధర్మానికి కట్టుబడి అన్ని మతాలను కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలి. అరాచక శక్తులు చేస్తున్న ప్రతి కుట్రని కూడా ప్రజలు మీరే తిప్పికొట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఎంత చెప్పినా, పోలీసు వారు ఎంత చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధాలని ప్రచారం చేయడానికి వాళ్ళ దగ్గర చాలా పెద్ద మీడియా వ్యవస్థ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ప్రతి ఇంట్లోకి, ప్రతి వాట్సాప్ గ్రూపుల్లోకి, ప్రతి ఫేస్బుక్లో, ప్రతి యూట్యూబ్లో కూడా దూరగలిగిన గొప్ప నెట్వర్క్ని, ఐపాక్ అనే ఒక నెట్వర్క్ని 100 కోట్ల రూపాయలతో వాళ్ళు నిర్మించుకుని ఉన్నారు. కాబట్టి మేము చెప్తున్న వాస్తవాలను కూడా బయటికి తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న మీలాంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నామండి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో శ్రీనివాసులు అనే వ్యక్తి బర్రెలను మేపుకుంటూ పాలమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన నివాసంలో ఉన్న గడ్డి మోపులపై ఆకతాయిలెవరో అగ్గిపుల్ల వేయడంతో గడ్డివాము దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించడంతో హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో తనకు ₹1,00,000 మేర నష్టం సంభవించిందని బాధితుడు శ్రీనివాసులు వాపోయారు. విద్యాన్ని 800 చుట్టూ దూరం పాలకొని తీసుకొచ్చి వేసుకొని 80,000 నుంచి ₹1,00,000 దాకా ఖర్చు అయిపోయింది. దాన్ని అనాథ పక్క పిల్లకాయలు అగ్గిపళ్ళు వేసేసి తగలకు పెట్టేశారు.
సకాలానికి పైరుందని వచ్చి కౌన్సిలర్ మాకు చంద్రబాబు దగ్గరుండి వాళ్ళని పిలిచి దాన్ని ఆర్పి చేసినారు. ఇట్లా నా జీవనానం అదే నా బతుకు. ఇంక మించి నాకు ఇంకే ఆధారం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండి నియోజకవర్గంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. రాష్ట్రంలో ప్రభుత్వ అండతో కూటమి పార్టీ నేతలు అవినీతి సంపాదన కోసం పరిశ్రమలపై వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.